హలో హాయ్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను యమ్మీ డెలిషియస్ మష్రూమ్ కర్రీ వితౌట్ ఆనియన్ గార్లిక్తో ఎలా చేయాలో చెప్తాను పదండి. ఫస్ట్ ఒక జార్లో ఒక 8 పీస్ కాజు నట్స్ తీసుకుంటారు. తర్వాత అల్లం, ఆ తర్వాత ఇలాచి 2, ఇది పెద్ద ఇలాచి, ఆ తర్వాత అనాస పువ్వు, అన్నసపత్రి, మిరియాలు ఒక 5-6, 2 గ్రీన్ మిర్చీస్ అండ్ లవంగాలు ఒక 5-6 తీసుకుంటాం. ఆ తర్వాత దాల్చిని 2 ముక్కలు. తర్వాత ఏం చేస్తామంటే 2 టమాటాస్ మీడియం సైజ్ కట్ చేసుకొని తీసుకుంటారు. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. ఇప్పుడు వాటర్ వేయకుండా బాగా పేస్ట్ చేసేద్దాం. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకుంటారు. కడాయిలోన 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 తేజ్పత్రి, ఆ తర్వాత రెడ్ మిర్చి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసేద్దాం. మనం ఏ పేస్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు వేసేద్దాం. ఇందులో పేస్ట్ అంతా బాగా వేసి ఒకసారి బాగా కలిపేద్దాం. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేస్తారు. తర్వాత బాగా కలిపేస్తారు. చూడండి, బాగా ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, పసుపు గుండ కొంచెం వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. అంత మిక్సర్ని బాగా కలిపేస్తారు. మనం మష్రూమ్ కట్ చేసుకొని ఉంచుకున్నాను, 600 గ్రామ్ మష్రూమ్ కట్ చేసుకొని ఉంచుకున్నాను, బాగా క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఇదే మష్రూమ్ ఈ కడాయిలో వేసేద్దాం. చూడండి, అంత మష్రూమ్ కూడా వేస్తాను. ఒకసారి బాగా కలిపేద్దాం. వాటర్ అస్సలు యాడ్ చేయకండి. ఇందులోనే కొంచెం కుక్ చేస్తాం కదా, కుక్ చేస్తున్నప్పుడు మష్రూమ్ నుంచి ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సాల్ట్ వేస్తాం కదా, సరిపడా సాల్ట్ వేస్తాం. ఈ సాల్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, బాగా కలిపేస్తాం. కలిపి ఎంతసేపు రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది మష్రూమ్ నుంచి. సో చూడరా, కొంచెం 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 ఆ పేస్ట్ అంతా ఎలాగ వెట్ అవుతుందో. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుతారు. మూత పెట్టేయండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఎలాగ వాటర్ ఫామ్ అయింది. సో ఇది మష్రూమ్ కొంచెం కొంచెం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగా కనిపిస్తుంది, మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మష్రూమ్ మసాలా నేను యాడ్ చేశాను. మీరు మీ మార్కెట్లో అవైలబుల్ మష్రూమ్ మసాలా లేదనే మీరు వాడుకోవచ్చు. ఒకసారి బాగా కలిపిసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ షుగర్, లేదంటే మీరు 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కసూరి మెథి కొంచెం బాగా ఇస్తారు చేతిలో 2 ఇది. ఆ తర్వాత ఇప్పుడు కసూరి మెథి బాగా వేస్తాం కదా, ఒకసారి బాగా కలిపేస్తారు. ఫైనల్లీ గ్రీన్ చిల్లీస్ ఒక 3 కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి, ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మష్రూమ్ కర్రీ. ఇది మీరు పూజల రోజు కూడా తినొచ్చు, ఒంటిపోట్ల రోజు కూడా తినొచ్చు. ఎందుకంటే ఈ కర్రీ అవుతుంది చాలా యమ్మీ డెలిషియస్ రెస్టారెంట్ స్టైల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మస్ట్ ఈ రెసిపీని ట్రై చేసి ఇంట్లోనే అందరూ తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.